హాయ్ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయనకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ప్రభువైన క్రీస్తు నామంలో ఇంతవరకు ఆదికాండం 1 నుంచి 1వ అధ్యాయం 1 నుంచి 18 వచనములు పూర్తయిన సందర్భముగా ప్రభువైన క్రీస్తుని నిత్యము స్తుతించబద్దులమై ఉన్నాం. మన పెద్దలు పరిశుద్ధులు, దేవుని హృదయానుసారులు, దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి వారు వ్రాసి ఇచ్చి వారి తరములకు నిత్య స్వాస్యముగా నిత్య కట్టడిగా ఏర్పరిచిన కీర్తనల భాగం బట్టి దాన్ని అనుసరించు వారమై ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. 18 వచనంలో పూర్తయిన సందర్భంగా ఈ యొక్క కీర్తన భాగం అదేమనగా, సన్నతంతుల సితారతోను, అది మునుపటి కీర్తన వచనం. దాని తదుపరి కీర్తన వచనం, తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాయిద్యములతో, తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాయిద్యములతో, తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావము చెల్లునుగాక. ఈ యొక్క మంచి కీర్తన వచనమునకై నా నిండు మనసుతో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కృతజ్ఞతాపూర్వకమైన స్తోత్రాంజలి కీర్తన నిత్యము ఆయనకు అర్పించదువు గాక. ఇటువంటి గొప్ప మహిమ కలిగిన ఆమేన్.